60 మంది మాకు 15 మందికే అర్సదయా ట్రాన్స్జెండర్ కి అయితే పెన్షన్ 6000 అని చెప్పారు, మళ్ళీ 4000 కి చెప్తున్నారు. ఓకే సార్, కనీసం మా ఇంట్లో వయసు అయిన వాళ్ళన్నా గుర్తించాలి కదా. కొన్ని సమస్యలు అయితే పైనుంచే రావాలి. రాని వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేని వాళ్ళకి మేము మొత్తం ఫిల్అప్ చేసుకొని వచ్చేసి సంక్షేమ పథకంలో చెప్పారు కదా, అక్కడ వచ్చేసి ఎవరికి లేదు ఎవరెవరికి ఉన్నాయో అవన్నీ మేము తెచ్చిస్తాము. అక్కడ చూసిన తర్వాత వాళ్ళకి కూడా మీరు కన్ఫర్మ్ చేసేసి కొందరికంటే ఇప్పుడు వచ్చే జనరేట్ లేదు సార్, మాకుంది కొందరికి. ఇక్కడ వాళ్ళే ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇంకా వాళ్ళ వల్ల కానప్పుడు అన్ని వదిలేసి ఎలవారు వచ్చిన సమయంలో వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు మాట్లాడేదానికి వాళ్ళు మాట్లాడించుకోవడం, వాళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళు ఎత్తడం, మా పిల్లలు ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తడం, తల్లిదండ్రులు ఎత్తడం రాను మాకు నువ్వు లేవు చనిపోయినావు, నీ ఏం మా తాను ఏమి లేవు, నువ్వు మా ఇంటికి రావాలి. ఇప్పుడు ఈ మనిషికి ఏమి తీసుకున్నాను, మనిషికి ఇప్పుడు ఆధార్ కార్డు కావాలని అవసరం లేదు, ఒకదానికి ఆధార్ కార్డే అవసరము. ఆ ఆధార్ కార్డు లేనప్పుడు ఈ మనిషి ఏం చేయగలుగుతారు? ఇంట్లో సమస్యలు చాలా ఉన్నాయి సార్. నేను మా బతుకుల్లోనే కాదు